నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ విధానాలపైన. సమావేశంలో ఏం జరిగింది? సన్నాహక సమావేశంలో మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఒకవైపు మేమే సత్తా చాటాము, సర్పంచ్ ఎన్నికల్లో అసలు అధికార పార్టీకి అనుకున్నంత రాలేదు, రెబల్స్ దెబ్బ కూడా మాకు పనిచేసిందంటే ఇటు బీఆర్ఎస్ అంటుంది. ఎట్లా ముందుకెళ్తారు? అసలు కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల పాటు ఎదురు లేదు. ఇవాళ ఉప ఎన్నికలైనా, జూబ్లీస్ అయినా, పార్లమెంట్ ఎన్నికైనా, కంటోన్మెంట్ అయినా, నిన్నగాక మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించి ప్రజల దీవెనతోని, ప్రజల ఆలోచనతోని, ప్రజల విశ్వాసంతోని ప్రజాప్రభుత్వం మరొక 10 ఏళ్ళు తెలంగాణలో నిండుకుండలాగా ఏమంటారుగా 3 పూలు 6 కాయలాగా ఈ ప్రజాప్రభుత్వానికి తిరుగులేదు. రానున్న ఎన్నికల్లో కూడా అదే తీరులో విజయాలు మేము సాధించబోతా ఉన్నాం. ఈరోజు ప్రధానమైన టీపీసీసీ సమావేశం ఏంటంటే, ఇవాళ కేంద్రంలో తీసుకొచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ పేరును తీసుకొచ్చి ఇవాళ రామ్జీ పేరుని ఏదైతే పెట్టారో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాము. తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా తీర్మానం పెట్టి పూర్తిగా గాంధీ గారికి జరిగిన అవమానంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గాంధీ పేరును తొలగిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కావచ్చు, గాంధీవాదులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీజేపీ విధానాలని తిప్పికొడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పాత పద్ధతులను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే రాముడి పేరు ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ అక్కసు వెళ్ళగక్కుతుంది. రాముడికి వ్యతిరేకమా, మీరు హిందుత్వ విధానాలకు వ్యతిరేకమా అని కూడా బీజేపీ అంటుంది. ఇప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు ఇలా ప్రపంచ దేశాలే మహాత్ముడిని ఒక స్ఫూర్తిగా తీసుకున్నాడు. అంతకంటే ఇంకా దేవుడు దయం ఉండాలని నేను భావించాను. ఇలా రాముడి పేరు మీద గాంధీని తూర్చిపెట్టి గాంధీ యొక్క ఆశయాలు కావచ్చు, గాంధీని నామరూపాలు చేసుకుంటే వాళ్ళ భ్రమ. 100 కోట్ల మంది ప్రజల హృదయాల్లో ఇలా గాంధీ యొక్క వాదం ఉంది, గాంధీ యొక్క అభిమానులు ఉన్నారు. కాబట్టి గాంధీ పేరును తూర్చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది బీజేపీ, అమిత్ షా, మోడీ ఆడుతున్నటువంటి నాటకంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకం. అది పేదల, కూలీల, మహిళల, రైతుల ఉన్నటువంటి జీవితాల వెలుగులు నింపడానికి, వాళ్ళకు ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెట్టడానికి, వాళ్ళకు కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళు నిలబడడానికి ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని ఇవాళ నీరుగార్చి, ఇవాళ 100 రోజుల పథకాన్ని మేము తీసుకొస్తే 120 రోజుల పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ దాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రాల భారం వేసి ఇవాళ 60-40 అనే ఒక భారాన్ని వేసి రాష్ట్రాలకు 40% భారం వేసి ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా మహాత్ముడి జరిగిన అవమానంగా భావిస్తాం. ఒకవైపు 2014 స్వచ్ఛ భారత్ అని పెట్టారు. ఒక మహాత్ముడు ఎక్కడో ఉన్నటువంటి పార్లమెంట్లలో లేకపోతే రాష్ట్రపతుల్లో ఉన్నటువంటి వివిధ పథకాలలో పెద్ద ఎత్తున ఉండాల్సిన పేరును స్వచ్ఛ భారత్ తీసుకొచ్చి మరుగుదొడ్ల దగ్గర, మూత్రశాలల దగ్గర గాంధీ యొక్క అద్దాలను, గాంధీ ఫోటోలను పెట్టి ఇవాళ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో పెట్టి ఆ రకంగా అవమానం చేశారు. కాబట్టి మొదటి నుంచి కూడా గాంధీ అన్న, గాంధీ యొక్క ఆలోచనలన్నా మన బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్ పార్టీకి, ఆర్ఎస్ఎస్లు కుట్రగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ గాంధీని చంపిన గాడ్సేను గొల్చే ఈ యొక్క సన్యాసులు ఇవాళ ముమ్మాటికి గాంధీ వ్యతిరేకుల్లాగానే మేము భావిస్తూ ఉన్నాం. గాంధీ మీద ఉన్నటువంటి విద్వేషంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. వ్యక్తిగా నేను మండలి నుండి బయటికి వెళ్తున్నాను, శక్తిగా తయారవుతాను, కొత్త రాజకీయ వేదిక కూడా పెట్టబోతున్నట్టు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవితపై కూడా చర్చ జరుగుతుంది. మరి రాజకీయ పార్టీ కాంగ్రెస్కు ఎట్లా చూస్తుంది, అలాగే ఆమె చేసిన ఆరోపణల పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు కవిత వాళ్ళ 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించింది, వాళ్ళ అవినీతిలో భాగమైంది. ఇవాళ ఆమె ఆధిపత్యం కోసమో రకరకాల ఆలోచనల కోసం బయటకు వచ్చింది. కవిత ఉన్నటువంటి పోరాటం అంతా కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, కేటీఆర్ పైన ఉండాలని మేము కోరుతున్నాం. తెలంగాణలో ఇంకొక రాజకీయ పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా ఉన్నటువంటి లోతైన అంశాలను ప్రజలకు చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. 10 ఏళ్ల పాటు అనుభవించినటువంటి కవిత కూడా అవినీతిలో ఒక భాగమేగా నేను అనేది. వాళ్ళ కుటుంబాధిపత్యం, ఇంకో ఆధిపత్యం వేరు విషయం కావచ్చు, కానీ కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి నేను అంటా ఉన్నాను ఏంటంటే, కవిత ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణను ప్రభావితం చేసే పరిస్థితి ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. కవిత వెనుకున్నది కాంగ్రెసే, అంత ధైర్యంగా మాట్లాడే వెనుక సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వమే ఎన్నుకుండి దగ్గరుండి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టేలాగా ఆ సపోర్ట్ ఉన్నదని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఆరోపణ. కవితకు మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ ఒక బలమైన పార్టీ, మా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, ఇంకోరిని ప్రోత్సహించే పరిస్థితి లేదు. కాబట్టి కవితకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ అవకాశం కూడా మాకు లేదు నేను అనేది. దయచేసి అది
బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విష ప్రచారంగానే భావించాలని కూడా మేము కోరుతున్నాం. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీని అలాగే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే అధినేత మీ సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉరి తీసినా తప్పలేదంటున్నారు. అలాగే కేంద్ర అధిష్టాన పార్టీకి కొన్ని కోట్లు, వందల కోట్లు కూడా ఇక్కడ నుండి కప్పం కడుతున్నారు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. నేను అంటా ఉన్నాను, హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నాం. తన స్థాయికి మించి ముఖ్యమంత్రి గారి పైన ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా వ్యవహరిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరిస్తూ ఉన్నాం. అతనికి సభ్యత సంస్కారం లేకుండా ఇవాళ ఊరు మీద వదిలిపెట్టిన దున్నపోతలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క అజ్ఞానానికి, ఆయన యొక్క సంస్కారానికి మేము నిదర్శనంగా మేము భావిస్తాం. ఆయన విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి గారి పైన ఇష్టానుసారిగా మాట్లాడుతూ ఉన్నాం. మా మౌనం అనుకోవచ్చు, కానీ మా చేతగాని తనంగా భావించొద్దని కూడా కేటీఆర్కి హెచ్చరిస్తూ ఉన్నాం. తన యొక్క నిజంగా ఆయనకు సిగ్గు శరం ఉంటే కవిత చేసిన ఆరోపణలకు కేటీఆర్ జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి కేటీఆర్ తన వ్యవహారశీలి మార్చుకోవాలి. ఊరేసేది మేము దలుచుకుంటే గన్ పార్క్ దగ్గర తీసుకొచ్చి కూడా ఉరేయగలుగుతాం. నేను అనేది కేటీఆర్ లాంటివన్నీ ఇవాళ గన్ పార్క్ దగ్గర ఉరేసినా కూడా వాళ్ళ పాపాలు పోవు. తెలంగాణ ప్రజల్ని ఇవాళ ప్రతిపక్షాలని కూని చేసి తెలంగాణ వనరుల్ని, సంపదను దోచుకొని ఇవాళ అచ్చొచ్చిన ఆంబోతులాగా తెలంగాణ ప్రజల మీద పడి తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ అనేటోడు మతి స్థిమితం పోయింది. మొన్నటిదాకా మేము కేఏ పాల్ అనుకున్నాం, మనం కేఏ పాల్ 2 అయిపోయింది. ఇవాళ కేటీఆర్ అనేది కూడా మేము భావిస్తూ ఉన్నాం. కేఏ పాలే మొన్నటిదాకా పిచ్చోడు అనుకున్నాం, అంతకంటే పెద్ద పిచ్చోడు కేటీఆర్ అనేది నిరూపణ చేసుకుంటున్నాడు. కాబట్టి పిచ్చోడులాగా తన అహంకారపూరితమైన మాటలు, పొగరబోతు మాటలు బంద్ చేయాలి. మరీ ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటున్నాయని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఒక సంస్కారం, సభ్యత ఉంది కాబట్టి అసెంబ్లీలో పోయి ముఖ్యమంత్రి గారు, ఆనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఇవాళ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మా రేవంత్ రెడ్డి గారు ఇవాళ దండం పెట్టుకొని గౌరవించిన పరిస్థితి. నీకు ఆ సభ్యత సంస్కారం లేకనే కనీసం లేవు కూడా లేచి పరిస్థితి లేదు కదా. కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవించుకునే పార్టీ ప్రభుత్వం. ప్రతిపక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం, అంతం చేయాలని కోరుకోవట్లే మేము. ప్రతిపక్షాలు ఉండాలి, వాళ్ళ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ అభివృద్ధి విరోధకులుగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా, ఆటంకిలాగా వాళ్ళ వ్యవహారశీలి ఉందని కూడా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి బీఆర్ఎస్ తీరు మారాలి. కాంగ్రెస్ పాలన చూసి తట్టుకోలేకనే ఇటు కేటీఆర్ అవుతుంది, హరీష్ రావు అవుతుంది మాత్రం ఇలా అక్కస్ అయితే వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. ముందు కవిత ఏం మాట్లాడుతున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఉంది. ఎందుకంటే ఆమె ఎక్కుపెట్టే అంశాలకు సమాధానం చెప్పకపోతే మాత్రం బీఆర్ఎస్ తప్పు చేసినట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా కేటీఆర్ పద్ధతి మార్చుకోవాలి, సరైన విధానంగా మాట్లాడలేరు. గన్పార్ దగ్గర కేటీఆర్ని ఉరి తీసిన లాభం లేదు, నష్టం లేదంటూ కూడా ఇటు చెనగాని దయాకర్ అయితే మాత్రం కాంగ్రెస్ లీడర్ మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. కేనోపర్ సమావేశంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.